వందనాలండి. ఈరోజు మార్చి 14 సిలువ యొక్క ప్రాధాన్యత నేర్చుకుందాం. సిలువ ఎందుకు కావాలి, సిలువ అంటే ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మత్తయి 16:24లో ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని యేసయ్య చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పినప్పుడు సిలువ ఎత్తుకొని వెంబడించుట అంటే ఏంటో శిష్యులకు అర్థమైంది. ఎందుకంటే ఆనాటి రోమా సామ్రాజ్యంలో దోషులకు ఇచ్చే కఠినమైన శిక్ష ఇది. యేసుప్రభువును వెంబడించుట అంటే శ్రమలతో కూడిన పని కాబట్టి నిశ్చయత ఉండి చావుకు కూడా భయపడకూడదు. ప్రతి మతానికి వారి సిద్ధాంతం తెలుపుటకై ఒక గుర్తును పెట్టుకుంటారు. మనకైతే సిలువే ఒక గుర్తుగా ఉంది. 2వ శతాబ్దం నుండి ఇది వాడుకలోకి వచ్చింది. అది ఎందుకు పెట్టుకున్నారో చెప్పడానికి ఒక కారణం ఉంది. యేసుప్రభువు సిలువ మరణాలను అర్థం చేసుకున్నట ద్వారా ఆయన గురించి తెలుసుకున్నట్టుకు వీలవుతుందని నమ్మారు. మొదటిగా క్రైస్తవునిగా ప్రకటించుకున్న చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ఈ సిలువ గుర్తుకు ఎక్కువ ప్రాధాన్యత తెచ్చాడు. యూసీబియస్ అనే చరిత్రకారుని ప్రకారము మిల్వియన్ బ్రిడ్జ్ యుద్ధంలోకి వెళ్లకముందు కాన్స్టంటైన్ ఆకాశంలో సిలువ ఆకారంలో ఒక వెలుగు చూశాడు. దాని పక్కనే ఈ గుర్తు ద్వారా నీకు గెలుపు అనే మాటలు కూడా చూశాడు. వెంటనే ఆ గుర్తును తన సైన్యం వాళ్ళ చేతుల్లో డాలుపై వేయించడం వల్ల పడమటి దేశాల్లో అంతా కూడా గొప్పతనం సంపాదించుకున్నాడు, గొప్ప విజయం సాధించాడు. దాని ద్వారానే అతను క్రైస్తవుడయ్యాడు. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగంలో యేసయ్య సిలువ ఒక గుర్తు మాత్రమే కాకుండా విశ్వాస ప్రయాణంలో తప్పక ఉండాల్సిన వస్తువు అని చెప్పాడు. అయితే ఇది ప్రభువు మోసిన సిలువ కాదు. ఆయన సిలువ ఎవరూ మోయలేం, ఎందుకంటే ఆయన లోకపాపం అనే సిలువ మోసాడు. ఇక్కడ ఆయన చెప్తున్న సిలువ ప్రతి వ్యక్తి జీవితాంతం ఒక్కొక్క వ్యక్తి జీవితంలో వేరువేరుగా ఉంటుంది. సార్వభౌముడైన దేవుడు ఎవరికి తగిన సిలువ వారికి ఏర్పాటు చేశాడు. దీని ఉద్దేశం ఏమంటే మనం దేవుని గురించిన జ్ఞానం పెంపొందించుకుని ఆత్మీయంగా ఎదగాలని. కొన్నిటిని చూద్దాం. మనం ఈ సిలువలు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాంటి సిలువ ఉంటుంది. మొదటిగా శారీరకమైనది. తరచుగా వచ్చే అస్వస్థతలు, జ్వరాలు, అలర్జీలు అంటుంటారు కదా, దాని ద్వారా దేవుని రాజ్యంలో కొందరికి పనులు చేస్తానికి ఆటంకాలుగా ఉంటాయి. రెండవది సామాజికం. కొంతమంది క్రైస్తవ జనులకు, దైవజనులకు దేవుడిచ్చే పిల్లలు అనే వరం లేకుంటే అది స్టిగ్మా లాగా భావిస్తారు. కుటుంబాలు వారిని వెలివేస్తారు, వారి విశ్వాసానికి ఎగతాళి చేస్తూ ఉంటారు. మూడవది మానసికం. పరిచర్యలో కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఆర్థికంగా పరిచర్యలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా క్రమంగా వచ్చే ఆదాయము లేక కేవలం విశ్వాసంపై ఆధారపడే వారికి ఇది ఒక సిలువ. రాజకీయం. మన దేశంలో క్రైస్తవులపై దాడులు ఈనాడు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కుటుంబం. భార్యాభర్తల్లో ఎవరైనా అభ్యంతరకరంగా ఉంటే అదే వారి జీవితంలో సిలువ. అవిధేయులుగా తిరుగుబాటుదారులుగా ఉన్న పిల్లలు కూడా కష్టాలు తెస్తారు. 7వది భావోద్రేకాలు. వేరే మతాల నుండి వచ్చిన వారికి కుటుంబాల్లో ప్రేమ, సహాయాలు కరువైపోతాయి. వీటన్నిటిలో ఒక సత్యం సాధారణంగా ఉంది. అదేమంటే ఈ సిలువలన్నీ యేసుప్రభుపై ఉన్న విశ్వాసం ద్వారా వచ్చినవే. ఆయన కొరకు పనిచేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. అయితే యేసయ్య మనతోనే ఉంటాడు అనే ఆలోచన, మన భారం తానే మోస్తాడనే సత్యం కూడా మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా. సిలువ అనేది మన జీవితంలో, మా జీవితంలో ఒక తప్పనిసరైన ఆయుధం అనే విషయం మేము అర్థం చేసుకొని సిలువ మోసేటప్పుడు మీరు మాతో ఉంటారు అనే భావం కూడా, ఆ నిశ్చయిత కూడా మాకు కలుగజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.